నుండి ఎన్నో పదవులు అలంకరించిన అమరన్న గారి బీసీల దైవం జ్యోతిరామ్ పూలే గారు మన అందరి అభిమాన నాయకుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారికి పూజా కార్యక్రమం జరుగుతున్నది. జోహార్ జ్యోతిరామ్ పూలే గారికి జోహార్. ఎన్టీఆర్ నారా చంద్రబాబు గారి నాయకత్వం. అతిరిత మహాతరులందరికీ జై ఓబీసీ అర్జునర్ జిల్లా కన్వీనర్ వెంకటేష్ యాదవ్ గారికి, జయప్రకాష్ గారికి, దంపూరి భాస్కర్ గారికి మరియు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ అధ్యక్షులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జిల్లా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పలమనేరు బీసీసీఎల్ అధ్యక్షులు శీలా గారిని ప్రసంగం కోరుతున్నాం. సభకు నమస్కారం. జై హో బీసీ, జై హో బీసీ. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. ఎందుకంటే రాజకీయ చైతన్యం బీసీలో కలిగించి రగిలించి ఉద్భవించినటువంటి మూర్తి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. కాబట్టి బీసీలు అనే వాళ్ళు బలహీన వర్గాలు కాదు, బీసీ అంటే బ్రిలియంట్ క్యాస్ట్ అని మనం గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఇది గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, దాన్ని కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యనే మన గుంటూరులో మంగళగిరిలో జేబీసీ కార్యక్రమంలో సారు మాట చెప్పారు. బీసీలు అంటే ఎవరు కాదు, ప్రత్యేక నైపుణ్యము గల కులాలు బీసీలు చెప్పారు చెప్పడం జరిగింది. ఉదాహరణ చెప్పారు, అనేక కులాలను ఉదరించారు. ఆ రోజు మహాభారతంలో మహిసభ నిర్మించిన మహిబ్రహ్మ విశ్వబ్రాహ్మణులు, ఈ 5 విశ్వబ్రాహ్మణులు తెల్లగా సమాజం పంపించే కులం రజక కులం. ఇలా తీసుకుంటే చేపలు పట్టే తవ నుండి, బట్టలు తయారు చేసే నుండి, పట్టు వస్త్రాలు తయారు చేసే నుండి, పద్మాసి, వీళ్ళందరూ కూడా బీసీ కులాలు. ఇలాంటి కులాలను గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఆంధ్ర తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి మనం తోడు గర్విస్తున్నాం. అందుకోసం బీసీలంతా కూడా తెలుగుదేశం వెంట ఉండాలి, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, ఇంకా మనకు కావాల్సిన హక్కులు సాధించుకోవాలని చెప్పి సందర్భం మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు బీసీలంటే చాలా మందికి ఎక్కువ మందిగా ఒక బానిస మనస్తత్వం బతుకుతుంటారు. మనకంటే వేరే వాళ్ళు ఎక్కువ అనేటువంటి భావంతో ఉంటారు. మనకు కూడా అవకాశం ఇచ్చే గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతున్న లీడర్షిప్ ఉందని చెప్పి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేయడానికి గర్వపడుతున్నాను. ఇక జేఓబీసీ ఉద్దేశం 2024లో 2019లో మనం పొరపాటు చేశాం, ఎంతో కొంత తప్పు చేశాం. మాయ మాటలు నమ్మి, వైసీపీని నమ్మి, జగన్మోహన్ మోసపూరిత మాటలు నమ్మి ఎంతో మనం ఓటు బ్యాంకు ఓట్లు వేయడం జరిగింది. అందువల్ల ఆ రోజు అన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. అయితే 2024 పొరపాటు జరగదని చెప్పి సభకు మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. బీసీలంతా కూడా అర్థం చేసుకున్నారు, బీసీలకి అన్యాయం జరుగుతుందని ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు అర్థం చేసుకున్నారు. ఉదాహరణకి 74 మంది బీసీ గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి బీసీల చైతన్యం కోసం, బీసీల రాజకీయ చైతన్యం కోసం, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకురావడం, సబ్ ప్లాన్ తీసుకొచ్చి సంవత్సరానికి 10,000 కోట్లు బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. కేటాయించినవే కాదు, అందులో దాదాపు 40,000 కోట్లను 5 సంవత్సరాలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం
మన తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీసీ కార్పొరేషన్ దగ్గర మీకు ఎవరికైనా ఒక్క 1000 రూపాయలు లోన్ వచ్చింది చేపెట్టుకుని అడుగుతున్నాను. వచ్చింది ఎవరికైనా లోన్? బీసీ లోన్లు ఎవరికైనా వచ్చిందా? బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయా? కుల కార్పొరేషన్ లోన్లు వచ్చాయా? బట్ ఎందుకోసం ఈ కుల కార్పొరేషన్ పెట్టాడు ఆయన? అదే మన ప్రభుత్వంలో చివరిలో కుల కార్పొరేషన్ పెట్టి ప్రతి కుల కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ నిధుల్ని వెచ్చించి మన అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతేకాదు, ఇలా మనం చిన్న ఉదాహరణ చెప్తాను. తెలుగుదేశం ప్రభుత్వం సామాజిక న్యాయం ఎలా చేసిందంటే ఈరోజు మన అమరన్న గారు కూడా మన 5 మండలాలు తీసుకుంటే బీసీలకు అధ్యక్ష పదవులు, జనరల్ సెక్రటరీ పదవులు, ఎక్కువ పదవులు బీసీలకు ఇచ్చారని చెప్పి కూడా మేము గమనిస్తున్నాం. మన నియోజకవర్గంలో కూడా ఓసీ కంటే ఎక్కువ పదవులు మాకే ఇచ్చారు, దళితులకు ఇచ్చారు, మీరు బీసీలకు ఇచ్చారు. పార్టీ ప్రెసిడెంట్, పార్టీ జనరల్ సెక్రటరీలు, యూత్ అధ్యక్షులు మా నియోజకవర్గంలో. ఎక్కడైతే నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ భారతదేశంలో అత్యున్నతమైన స్థానం పార్లమెంట్ లో ఉండేటువంటి అన్ని మేధావులు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, అన్ని గొప్ప వ్యక్తులు ఉంటారు, ప్రధానులు సహా ఉంటారు. అయితే అధ్యక్ష అనే స్థానాన్ని ఒక దళితునికి ఇచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ బాధ్యతని మనం గర్వించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా తిరుపతి దేవస్థానం ఉంది. తిరుపతి దేవస్థానంలో ఇంతవరకు మీరు ఆలోచించండి, ఏ బీసీ కానీ మంచి పదవి వేరే ప్రభుత్వంలో రావడం లేదు. ప్రపంచమే గుర్తించినటువంటి ధార్మిక సంస్థ తిరుపతిలో ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నా, ఒక ఈఓ స్థానంలో ఉన్నా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాంటి అధ్యక్ష పదవిని, తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ పదవిని సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలు గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం మనం గర్వించాలి. అదేవిధంగా కృష్ణ యాదవ్ గారిని ఈఓగా ఇచ్చినటువంటి పార్టీ కూడా మన పార్టీ చెప్పుకోవడం మనం గర్విస్తున్నాం. ఇలా చెప్పుకుని చాలా ఉన్నాయి తెలుగు బీసీలకు చేసింది. అందుకే ప్రజలారా మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు మనకు సినిమా నిధులు ఆ గట్టును ఉంటారా, ఈ గట్టును ఉంటారా, తెలుగుదేశం వైపు ఉంటారా, ఫ్యాన్ వైపు ఆలోచించుకోవాలని చెప్పి మన ప్రజలు తెలియజేయాలని చెప్పి మనమందరూ తెలుగుదేశం వెంట నుండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన నియోజకవర్గంలో అమరన్న గారిని అత్యధిక మేరతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ విషయాన్ని ముఖ్యం మరొకసారి కోరుతున్నారంటే కుల నాయకులు చాలా మంది వచ్చింటారు. ప్రతి కులం నుండి దాదాపు 20 ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు. మీకు ఎందుకయ్యా ఓటేయాలా? మా బీసీ బిడ్డ, మా గౌడి బిడ్డని, వాళ్ళ అక్కని వేధిస్తున్న ఒక రౌడీ ముఖ వైసీపీ నాయకుడు వాళ్ళ అక్కని తిరిగి ఎంకాలు వేధిస్తా ఉంటే, అయ్యా మా అక్క వెనకాల రావద్దని చెప్పిన దానికి 10వ క్లాస్ చదువుతున్నాడండి. అబ్బాయికి ఏం తెలుసు? నడి రోడ్లో పెట్రోల్ పోటీ చంపావే, మా గౌడు కులస్తులు ఎవరున్నా నీకు ఓటు వేస్తారా అని అడుగుతున్నాయి సభాముఖంగా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మా గౌడు కులస్తులు దాదాపు 8% ఉన్నారు. నీకు ఈసారి 95% గౌడు బిడ్డలు తెలుగుదేశం వైపే ఉన్నారు. ఇంత ఎటువంటి డోకా లేదనేసి కూడా ఈ సగంముఖంగా తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఎస్సీలు అంటారు డోర్ డెలివరీ చేస్తా చంపి నీకేమైనా న్యాయం అంటున్నాను. ఒక ఇంట్లో ఒక పెద్ద ఉంటే ఆ పెద్దను చూసి ఆ బిడ్డలు కూడా ఉంటారు. పెద్ద ఎలాగైతే ఉంటారు బిడ్డలే ఉంటారు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఒకటి అరాజకం, రౌడీ, కబ్జాలా చెప్తుండాలి. నిన్ను చూసి ఏం చేస్తారు? నీ కార్యకర్తలు, నీ నాయకులు కూడా అదే చేస్తారు. దయచేసి నువ్వు ఎమ్మెల్యేలు మార్చేది కాదు, ఫస్ట్ నువ్వు మారు. నీ ఎమ్మెల్యేలందరూ మాట్లాడినట్టు కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇంకో చిన్న విషయం చెప్పుకుంటున్నాను. 2017లో మీకు అందరికీ తెలుసు 23వ వార్డులో ఎలక్షన్ జరిగింది. అది ఒక జనరల్ వార్డు. ఆ జనరల్ వార్డులో హరిరెడ్డి గారు అనేసి ఇది చనిపోతే బై ఎలక్షన్ లో ఫస్ట్ తరం గారు నేను ఓడిపోయినప్పుడు ఇక్కడ అమరన్న గారికి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా కూడా ఒక బీసీ అయిన నన్ను నిలబెట్టి గెలిపించిన వ్యక్తి అమరన్న గారే కదా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఈ వైసీపీ నాయకులు సిద్ధం 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 అంటున్నారు. అందరూ సిద్ధమే, బీసీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అందరూ సిద్ధంగా ఉన్నాం. నేను ఇంటికి పంపించడానికి, నేను జైలు పంపించడానికి సిద్ధంగా ఉన్నామే దగ్గర ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనతో అందరితో బ్రహ్మాండంగా ఉంటారు. ఎక్కడ కనబడితే కన్నా చిరునవ్వుతో పలకరించి మనల్ని ఆప్యాయతతో
దగ్గర తెచ్చుకునే వ్యక్తి ఎవరంటే అమరన్న గారు. ఈరోజు చూడండి, మనకి వైసీపీ గవర్నమెంట్ వచ్చి కానీ ఎక్కడన్నా కానీ బీసీలు ఏ కులంలో ఉన్నా బీసీలకు ఎక్కడన్నా మంచి పదవి ఎక్కడన్నా రాష్ట్రంలో ఇచ్చారా? మర్యాద కావాలన్నా, మనం బాగుపడాలన్నా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నగా నిలిచాలి. నెక్స్ట్ రాబోయే కాలంలో 24లో మన బీసీలంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే మనం సుఖంగా సంతోషంగా తలెత్తుకొని తిరగాలన్నా కానీ బీసీలందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తూ అన్నగారిని ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలిపిస్తే అన్నగారు తప్పకుండా మినిస్టర్ అవుతాడు, మన బాగోగులు చూస్తాడు, మనకి వెన్నుదన్నుగా ఉంటాడు. కులం అనేదే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే అన్ని కులాలకి కార్పొరేషన్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది అన్నగారు ఎన్టీ రామారావు అయితే, మనకి బీసీలకి ముఖ్యంగా అన్ని కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. బీసీలు అంటే తెలుగుదేశం అంటేనే బీసీలు. ఎక్కడ మీటింగ్ పోయినా చంద్రబాబు చెప్తానే ఉంటాడు. కావున ప్రతి ఒక్క దాంట్లో సబ్సిడీలు కానీ, ఈరోజు ఊర్లో డెవలప్మెంట్లు కానీ, ఈ ఊర్లో డెవలప్మెంట్ కానీ ఏదైనా జరిగిందంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ఈరోజు 5 సంవత్సరాల నుంచి అన్యాయం అరాచకం. ఇంకా రాబోయే కాలంలో నెక్స్ట్గా వాళ్ళే కానీ వస్తే ఎవరు కానీ ఈ రాష్ట్రంలో బతికేదాన్ని లేదు, పక్క రాష్ట్రానికి పోవాలి. పక్క రాష్ట్రానికి పోవాలి. దయచేసి బీసీలంతా ఆలోచించండి. మనమంతా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో అన్నగారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఈరోజు జై హో బీసీ కార్యక్రమం చూస్తుంటే ఖచ్చితంగా పలమనేరులో అదేవిధంగా రూరల్లో ఖచ్చితంగా అమరన్నకి మెజార్టీ వచ్చే దాంట్లో ఎక్కడ కానీ సందేహం లేదని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనము 150 కులాల మంది బీసీలు ఉన్నాం. అందులో ఒక్కొక్క కులం ఒక్కొక్క రకమైన వృత్తి వ్యాపారం చేస్తూ ఉంటాం. అసలు వాస్తవంగా చెప్పాలి అంటే మనము అందంగా కనపడాలి అన్నా కూడా, ఒక అందమైన బట్టలు వేసుకోవాలన్నా కూడా బీసీ కులస్తుల వల్లే సాధ్యం. అదేవిధంగా మనం అందంగా కనపడాలన్నా కూడా మనము బీసీ కులస్తులే వారి ద్వారానే సాధ్యమవుతుంది. అంతేకాకుండా మనము ఒక పెళ్లి పని ఎత్తుకున్నామంటే ముందుగా తాళి ఆర్డర్ ఇస్తాం. ఆ తాళి కూడా స్వర్ణకారుని చేతనే, ఒక బీసీ చేతనే ఈ యొక్క కార్యక్రమం కూడా చేస్తామనేసి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మనము ముఖ్య దేవుడు ప్రతిమను శిల్పించే శిల్పి కూడా మన బీసీలే అనేసి తెలియజేసుకుంటున్నా. కమ్మరి, కుమ్మరి, బట్రంగి, చేనేత ఇలా చూస్తే 130 కులాలకు పైగా ఉన్న మన బీసీలను ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీ అది నాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నందమూరి రామారావు గారి యొక్క బాటలో మన ప్రియతమ నాయకులు, మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి చంద్రబాబు నాయుడు గారు దాదాపు బీసీల కోసము 34% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదే ఈ ప్రభుత్వం ఎక్కడ రిజర్వేషన్, ఎంత రిజర్వేషన్, కేవలము బీసీలను తగ్గించడానికి, బీసీల యొక్క ఉనికిని పోగొట్టడానికి, బీసీల యొక్క స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మా యొక్క బీసీల రిజర్వేషన్ తగ్గిస్తావా, ఎందుకు బీసీలు మీకు ఓటేయాలి, ఆ రోజు బీసీల ఓటర్తో నువ్వు గెలుపొంది ఈ రోజు బీసీలకు అన్యాయం చేస్తావా అనేసి తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
ఆదరణ పథకం కింద 4 లక్షల మందికి దాదాపు 950 కోట్ల రూపాయలతో ఆధునిక పనిముట్లు ఇచ్చి బీసీలను అందరినీ ఆదుకోవడం జరిగింది. మనం బీసీ పెళ్లి కనుక 35,000 ఇస్తే ఈ ప్రభుత్వం కల్లుపల్లి మాటలు చెప్పి బీసీల కళ్యాణకాలుగా 50,000 ఇస్తామనేసి కనీసం ఏ ఒక్కరికైనా ఇచ్చారా అనేసి అడుగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కులాల వారిగా కార్పొరేషన్ పెట్టి దాదాపు 2 లక్షల నుండి 10 లక్షల వరకు దాదాపు 100 కోట్లు సబ్సిడీ రుణాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కనీసం ఈ ప్రభుత్వం ఒక్క బీసీకైనా ఒక్క రూపాయి రుణం ఇచ్చిందా అనేసి అడుగుతున్నాం. విదేశీ విద్య ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 10 లక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి ఈసారి మనము ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కనీసము బీసీ భవనాల కోసము అమరన్న గారు 5 మండలాల్లో 5 స్థలాలు కేటాయిస్తే కనీసం ఈ ప్రభుత్వము ఒక్క బీసీ భవనమైనా కట్టిందా? ఇదేనా బీసీల పైన నీకుండే చిత్తశుద్ధి అనేసి ఈ సభాముఖంగా అడుగుతున్నారు. ఈ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ పోయే, పెళ్లి కానుక పోయే, చంద్రన్న బీమా పోయే మొత్తం తీసివేయడమే కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ తెలుగుదేశం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేదనేసి తెలియజేసుకుంటున్నారు. నిత్యావసర ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, కరెంటు పెరిగింది, బస్ ఛార్జీలు పెరిగింది, చెత్త పైన వేసే పనులు కూడా ఇలాంటి ప్రభుత్వం ఉంది అంటే దీని చెత్త ప్రభుత్వం అనుకుండా ఇంకేమంటారు అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు దాదాపు 300 మంది పైన హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా 3,000 మంది పైన ఈ యొక్క ప్రభుత్వం బీసీల పైన అనేకమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మా బీసీ సోదరులందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు బీసీ ఒక్క ఓటు కూడా పడదు. ఖచ్చితంగా మీరు ఇంటికి పోవడం సత్యం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం సత్యం. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, మన అమరన్న గారిని మంత్రి చేయడము, అది కూడా దాదాపు 50,000 ఓట్ల పైసలకు మెజారిటీ అన్నగారిని విజయం సాధిస్తామనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, జై తెలుగుదేశం. అదేవిధంగా నాకు రాష్ట్ర స్థాయి బీసీ సెల్ సెక్రటరీ ఇచ్చిన మా నాయకుడు, మా పూజ్యులు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి పాదాభివందనములు. అందరికీ నమస్కారం. ఈరోజు జై హో బీసీ కార్యక్రమం వచ్చిన నాయకులందరూ బాగా ఆలోచించండి. మనకు తెలుగుదేశం పార్టీలో బీసీలకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చిందంటే ఏ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 24% తగ్గించి దాదాపు 17,000 పోస్టులు దగ్గర చేసినాడు మన బీసీలకు. అదేవిధంగా మన బీసీలకు కొంతమంది వక్తలు చెప్పారు. ఇప్పుడు మన ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానానికి ఒక బీసీ పుట్టాసు పార్టీ. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన నుంచి బీసీకి ఎక్కడ కానీ ఒక్క చింతాకంత అవమానం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు 56 చైర్మన్ పోస్టులు ఇచ్చి కనీసము ఒక్కొక్క చైర్మన్ పోస్ట్ 56 రూపాయలు కూడా ఇవ్వకుండా ఈ రోజు నేను సిద్ధమంటున్నాడు. అదే మేము చెప్తున్నా ఈ సభామూర్ఖంగా మేము సంసిద్ధంగా ఉన్నాం. బీసీలు నిన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి మాకు బీసీలను అవమానపరిచాము, మా బీసీల మనోభావం దెబ్బతీసాము. కాబట్టి మేము సంసిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, రాసుకో. అదేవిధంగా మన పలమనేరులో బీసీ భవన్ కోసం మన గౌరవనీయులు అమరన్న గారు శంకుస్థాపన చేసి బీసీ భవనానికి డబ్బులు వెచ్చిస్తే కనీసము ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు మేము బీసీలు, మా బీసీలు, మన బీసీలు అని చెప్పుకుంటున్నారు. ఇంకెంత సిగ్గు లేదా మీకు? మా బీసీలు చెప్పడానికి బీసీలకు ఏమైనా మీరు మీకు అవకాశం ఇచ్చినారా? అదే చంద్రబాబు నాయుడు గారు
ఇప్పుడు ఈ పక్కలో కుడి పక్క రచ్చినాడు ఉంటే ఎడపక్క ఇనుపదానికి కూర్చోబెట్టుకొని ఇచ్చేస్తున్నాడు. మీరు బీసీలు మంత్రులు ఇచ్చినారు, పదవులు ఇచ్చినారు, అధికారం మాత్రం చేతబెట్టుకొని బీసీలు అవమానం చేశారు. కాబట్టి మా బీసీ సోదరులంతా ఎప్పుడెప్పుడు 24 ఎలక్షన్ వస్తుందా మిమ్మల్ని ఏమి సంక్షిప్తంగా ఓడించడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి అన్నింపురం తిరిగిన అబ్బాయి, అతన్ని ఆనందయ్య గారిని ఓ పద్మాన్ని అనే ఆ మహిళను పూర్తి కోసం చంపినారు. ఇవంతా ప్రజలు బాగా బీసీ సోదరులంతా గుర్తిస్తున్నారు. కాబట్టి 24లో మీకు ఓటమి తప్పదు తప్పదు తప్పదు. జై హో బీసీ, జై హో బీసీ, జై తెలుగుదేశం. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన మాజీ మంత్రివర్యులు అమర్నాథన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా కేడర్కి, నియోజకవర్గ స్థాయి కేడర్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ సభను మనం పలంనేరు నియోజకవర్గ స్థాయిలో పలంనేరు మండలంలో జేఓబీసీ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్, వెనుకబడిన తరగతులు, వీళ్ళకి ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కీర్తిశేషులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల యొక్క పేద, బడుగు, బలహీన వర్గాలను మనసులో పెట్టుకొని వీళ్ళని రాబోయే కాలంలో ఏ విధంగా వీళ్ళకి ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పేసి ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి వృక్షాన్ని నాటి పెట్టినాడు. ఆ వృక్షం పేరే ఈనాడు మనమందరూ కూడా ఆ వృక్షం కింద నీడలో చేద తీర్చుకుంటా ఉన్నాం. ఆ వృక్షం పేరు తెలుగుదేశం పార్టీ. ఇటువంటి మహావృక్షంలో ఈ పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఎంతో కొంత వాళ్ళు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ కొంతవరకు వెసులుబాటుగా ముందుకు కదులుతున్నారు, చేస్తున్నారు. అంటే అది స్వర్గీయ నందమూరి రామారావు గారు పెట్టినటువంటి ఘన చరిత్ర ఆయనకే దక్కుతుందని చెప్పేసి అటువంటి మహావృక్షాన్ని ఈనాడు మన దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఒక పెను భూతం తయారైంది. ఆ భూతము ఇప్పుడు జరుగుతా ఉండేటువంటి ఈ కాల వ్యవస్థలో ఈ పేద, బడుగు, బలహీన వర్గాలకు, బీసీలకు ఒక పెనుభూత గ్రహ, ఒక రాక్షస గ్రహ, ఒక రక్త పిశాచి గెలిపించుకుంటే కానీ ఈ భూతం యొక్క ప్రభావం చేత మనం బయటపడలేము. దయచేసి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈనాడు గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక మేధాశక్తితో పడుకునేటప్పుడు, లేచేటప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, కాలచక్రం ఎట్లా పోతా ఉంది అనేది కూడా గమనించుకుంటూ మేలుకోవాల్సిన అవసరము చాలా ఉంది. మత్తులకి దూరంగా ఉండండి, అదంత మంచి పద్ధతి కాదు. ఆ మత్తే ఇప్పుడు మనకు పెద్ద ప్రమాదం అవుతా ఉంది. బీసీ సోదరులకి ఇది నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను. మీరు నిద్రపోతే తిరిగి గ్రహం మన పైన వాళ్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ఇది మరీగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఇకపోతే వాల్మీకులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కూలి పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. వాళ్ళ వృత్తి వేరే ఏదో వృత్తి ఉంది, ఆ వృత్తి నేను చెప్పలేదు. కాకపోతే ఈ వాల్మీకులు చాలా వెనుకబడినటువంటి జాతి కులస్తులు. ఇటువంటి వాల్మీకి కులస్తులకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో సేవలు అందించింది. ఆ సేవలను తిరిగి మీరు కొనసాగించాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ చెట్టు నీడ కిందకి రాక తప్పదు. రావాలని చెప్పేసి కూడా ఈ వాల్మీకి సోదరులందరూ కూడా వాళ్ళ తరఫున నేను
కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఈ స్వాతంత్రం వచ్చిన 73 సంవత్సరాలు కావస్తూ ఉంది. అప్పటి నుంచి కావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మేనిఫెస్టోలో పెట్టినారు, దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అది కేంద్ర ప్రభుత్వంలో ఏ మూలం పడేసినారో తెలియదు. అది ఈసారి మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎస్టీ రిజర్వేషన్ల గురించి కూడా కొంచెం ఆలోచించవలసిందిగా కూడా నేను పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కోరి నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని భక్తులందరూ కూడా ఈ సమావేశం ద్వారా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది. నేను ఒక విషయాన్ని బీసీ సోదరులకు చెప్పదలుచుకున్నా. 1983 కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతనే బలహీన వర్గాలు వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆనాడే రాజకీయంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా బీసీలను ముందుకు తీసుకొచ్చి ఆనాడే చదువుకున్నటువంటి బీసీ యువకులను శాసనసభ్యులుగా, మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతదేశ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. మరి ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆనాడు బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తే ఈ ప్రభుత్వం దాన్ని 24% తగ్గించి 10% బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో అవకాశం పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఏమైనా కొనసాగిస్తున్నావా అని అడుగుతా ఉన్నా. నేను బటన్ నొక్కుతానని చెప్పేటువంటి కార్యక్రమాన్ని తప్పించి ఈ రోజు బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు కానీ, ఫెడరేషన్లు కానీ నామమాత్రంగా పెట్టావు కానీ, కులాలను డివిజన్ చేసావు కానీ దానికి ₹1 నిధులు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. యువకులు చాలా మంది బీసీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఆ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసే దాంట్లో అయినా బాధ్యత తీసుకున్నావా ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ఏదైతే ఆదరణ లాంటి పథకాల ద్వారా బలహీన వర్గాలు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి తీసుకొచ్చినటువంటి పనిముట్లు ఆ రోజు కొంత మేము పంచగలిగితే ఈ రోజు దాకా కూడా గోడౌన్ లో మగ్గుతా ఉంటే 4.5 సంవత్సరం మరి తుప్పు పడతా ఉంటే దాన్ని ఇచ్చే ప్రయత్నం చేసావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. గతంలో బీసీలు పేదవాళ్ళు బయట చదువులు చదువుకోవాలంటే విదేశీ విద్యను పథకాన్ని తీసుకొస్తే దానికి సంబంధించి ఈ రోజు ₹1 నిధులు కానీ, ఈ రోజు బీసీలను బయట దేశాల్లో చదువుకునేటువంటి అవకాశాన్ని పోగొట్టింది జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు బీసీ కులస్తుల్లో దాదాపు 75 మందిని మూచకోత కోసి అప్పుడే జయప్రకాష్ చెప్పినట్లు జై జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట మాట్లాడమంటే నేను మాట్లాడనని ప్రాణాలు తీసుకున్నటువంటి బీసీలను ఈ రోజు నువ్వు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అన్ని రకాలుగా కూడా బీసీ కులస్తులను అనగదొక్కే ప్రయత్నం చేశావు. అందుకే నేను చెప్తా ఉన్నాం, రేపు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ రకంగా బీసీ కులాన్ని అనగదొక్కావో వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆ బీసీ కులస్తులకు మరి ఈరోజు రక్షణ కల్పించేటువంటి చట్టాన్ని రేపు మేము తీసుకొస్తున్నాం. దానికి సమాధానంగా అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బలహీన వర్గాల కోసం కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు యువకులకు కానీ మరి అదే విధంగా గతంలో రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎన్నో చేశాం. రేపు మళ్ళా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలాగా ఉండేటువంటి బీసీ కులాన్ని కంటికి రెప్పగా కాపాడుకునేది మాత్రం
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరంగా ఏదైతే అధికారాన్ని బలహీన వర్గాలతో కలిసి పంచుకోబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ నియోజకవర్గ బీసీ కులాలకు మీ బాధ్యుడిగా, మీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజు నేను మీకు పాట చెప్పదలిచా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఖచ్చితంగా బలహీన వర్గాలకు పంచేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. ఇవే కాదు, రేపు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం, అదే విధంగా తెలుగుదేశం పార్టీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుండి పనిచేస్తాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న కూడా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వాళ్ళకి ఏం చేశావు? ఈ రోజు ఎస్సీలను చూస్తే పూర్తిగా కూడా వాళ్ళకి శాసనసభ్యులుగా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ప్రమోషన్ ఇస్తా ఉన్నావు. బీసీలలో ఈ రోజు వాళ్ళ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు పొమ్మంటున్నావు. బీసీలకు ఈ రోజు వాళ్ళకు సీటు లేదని చెప్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బీసీలకు చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. బీసీలను పూర్తిగా నమ్మే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి లేదు. బీసీలకు ఎంత చేసినా వీళ్ళు తెలుగుదేశంతో ఉంటారనేటువంటి అనుమానంతో బీసీలకు ఈ రోజు నువ్వు అన్యాయం చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అందుకే తెలుగుదేశం పార్టీ మరి బీసీలతో మిళితమైంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజునే పసుపుతో తెలుగుదేశం పార్టీ జెండాతో రక్తంతో కలిసిపోయినటువంటి బలహీన వర్గాలు రేపు చచ్చిన దాకా కూడా తెలుగుదేశం పార్టీతో ఉంటామనేటువంటి విషయాన్ని నేను అక్కడ ఈ నియోజకవర్గంలో క్లియర్ కట్ గా కనపడింది. ఏదైతే బాలయ్య యాదవ్ క్లియర్ కట్ గా నేను చచ్చినా, నేను ఉన్నా, నువ్వు ఏం చేసినా నేను తెలుగుదేశం పార్టీతో ఉంటానని బాలయ్య యాదవ్ ఈ రాష్ట్ర బలహీన వర్గాలందరికీ కూడా మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ఆత్మ శాంతించాలనే కూడా ఖచ్చితంగా బలహీన వర్గాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత ఈ రోజు మన అందరిపైన ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీ కులస్తులందరూ కూడా ఇక్కడికి రావడం, తెలుగుదేశం పార్టీతో మీరు ఈ రేపు అధికారాన్ని తీసుకురావడానికి మేమందరూ ముందుంటామని చెప్పేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు ఎన్నికల్లో మీరందరూ కూడా ముందుండాలా. బీసీలు పూర్తిగా బాధ్యత తీసుకోవాలా. ఖచ్చితంగా కూడా రేపు మీ ప్రాంతంలో, మీ పంచాయతీల్లో, మీ బూతుల్లో వన్ సైడ్ గా బీసీ కులస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా, ఓట్లు ఇచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకొని పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, రేపు మీ బాధ్యతను తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి బీసీ కులస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.